చెవులు పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ మరలా బుద్ధిహీనులు, బుద్ధి లేకుండా ప్రవర్తించొద్దు, మరలా చెడ్డ కార్యాలు చేయకూడదు, మరలా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదని దేవుడు మరలా బుద్ధిహీనులు కాకుండానట్లుగా తన ప్రజలతో ఈ మాట చెప్తున్నాడు. కింద అంటే ఇక్కడ 10వ వచనం చూద్దాం. 10వ వచనం, కృపా సత్యములు కలుసుకొను, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొను, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజుచ్చును, యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును, తన భూమి దాని ఫలమునిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. చాలండి. ఇక్కడ అంటాడు 10వ వచనం అంటే కృపా సత్యములో కలుసుకొని నీతి సమాధానము ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాట. కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకొని నీతి సమాధానం ఒకదానికి కలుసుకొని ముద్దు పెట్టుకొను. ఇక్కడ అంటాడు కింద వచ్చినలో, భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశములో నుంచి నీతి ఆరదీసును. కృపా సత్యములు కలుసుకున్నట, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని ఏం కలిగి ఉండాలట? మనము ఒకటి సత్యవంతులుగా మనం తీర్చబడాలి, రెండోది సమాధానంగా ఉండాలి, మూడోదట ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని సమాధానం మనలో పరిపాలన చేసేదట. కింద మాటలు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, భూమిలో నుంచి సత్యం మొలుచును, ఆకాశములో నుంచి నీతి ఆరజూచును. భూమిలో నుంచి సత్యము మొలుచును, ఆకాశములో నుంచి నీతి ఆరజూసును. హల్లెలూయా. భూమిలో నుంచి ఏం మలవాలట? సత్యం మలవాల. ఆకాశములో నీతి పారజూసినట్టు, నీతి అంటే ఎవరు? మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఆకాశము నుంచి భూమి మీదకి తేరి చూస్తుందట, భూమిలో నుంచి సత్యం మొలవాలని. ఎక్కడి నుంచి మనసిద్దా సత్యం? సత్యం అనే చెట్టు ఉంటుందా? చెప్పాలి. ఇటనాలి, నా వైపు చూడాలి. సత్యం అనే చెట్టు ఏడుంటుంది? చెప్పాలి. సత్యం అనే చెట్టు కాదండి, మనమే ఆ సత్యం అనే చెట్టు. చప్పట్లు కొట్టండి. ఆ సత్యవంతులే మనమే. భూమిలో నుంచి సత్యం మొలవాలట, ఆకాశంలో నుంచి నీతి పారజూసిద్దట భూమి మీదకి. నీతి అంటే ఎవరు? దేవుడు. ఆయన భూమి మీదకి తేరి చూస్తున్నట్ట, వీళ్ళలో సత్యం అనే మొలకు వచ్చిద్దా, అవినీతి వచ్చిద్దా, పాపమైన మొలకు వచ్చిద్దా, సత్యమైన మొలకు వచ్చిద్దా అని భూమి మీదకి ప్రతి మనుషుల వైపు తేరి చూస్తుందట. హల్లెలూయా. ఆయన ఎందుకు తేరి చూస్తుందంటే, భూమిలో నుంచి సత్యం మొలవాలని, మనుషుడు సత్యవంతుడిగా మారాలని, ఆ మనుషుడు నీతిమంతుడిగా మారాలని, ఆ మనుషుడు నీతియుక్తమైన బడులు అర్పించాలని, దేవుడి కొరకు బ్రతకాలని, దేవుడి కొరకు తెగించాలని, దేవుడి కొరకు ప్రాణం పెట్టేంత విధంగా ఆ మనుషుడు మారాలని చెప్పి ఆకాశంలో నుంచి భూమి మీదకి ఆయన ఏది చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. ఏం చూస్తున్నట్ట? భూమి మీదకి ప్రతిరోజు మనుషుల్లాగా ఆయన నిద్రపోయేవాడు కాదు. ఎవరు మాట్లాడద్దు. మనుషుల్లాగా ఆయన నిద్రపోయేవాడు కాదు. మనం చీటి మాటికి పడుకుంటాం, చీటి మాటికి మనకు అలసిపోతాం, చీటి మాటికి మనము అలుగుతాం, చీటి మాటికి దేవుడు చెప్పిన కార్యాలు చెయ్యం. కానీ మన దేవుడు అట్ట కొనుక్కడాట నిద్రపోడా. ఆయన నిద్రపోయి ఏనాడు? ఆయన అంటండి ఈరోజు ఆకాశంలో నుంచి నీతి పారదూసును, భూమిలో నుంచి సత్యం మలవాలని. మీలో నాలో ఆ సత్యం మలవాలి. ఆ సత్యం అనే మొలక ఎత్తబడాలి. అప్పుడు యేసయ్య మనల్ని చూసి ఆనందపడుతుందట. అప్పుడు మన దేవుడు మనల్ని చూసి సంతోషపడుతుందట. మనలో సత్యం లేకపోతే, మనలో సత్యమైన బీజం లేకపోతే, మనలో నీతి లేకపోతే, మనలో ఆయన మనల్ని చూసి దుఃఖపడతాడు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుణ్ణి మనం చూసి దుఃఖ పెట్టే వారిగా మనం ఉండొద్దాట. అందుకే కింద వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏముంటుందంటే 11వ వచనంలో, భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుంచి నీతి పారజూసును, యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించెను, మన భూమి దాన్ని ఫలమిచ్చును. ఉత్తమైన దానిని ఏ దేవుడు అనుగ్రహిస్తున్నట్టు మనకి. ఏదైతే ఉత్తమైనది అంటే మేలైనది, ఉత్తమైనది ఏంటి? అతి శ్రేష్టమైనది, ఉత్తమైనది ఏంటిది? ఉన్నతమైనది. అదే మనకు కలగజేస్తాడట. అదే మనకి దేవుడు మనకు కలగజేస్తున్నాడు. కింద అంటాడు, భూమిలో నుంచి సత్యం వలసును, ఆకాశంలోంచి నీతి పారజూసును, యెహోవా దాన్ని అనుగ్రహించను, మన భూమి దానికి ఫలమిచ్చును. భూమి ఏం చేసింది? సత్యమైన దానికి
ఫలించిద్దట, అభివృద్ధి పొందిద్దట, ఆ సత్యం మరచిద్దట. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతి ఆయనకు ముందుగా నడుచు. ఎవరికి నీతి నడిచిద్దట ముందుగా? దేవుడు వస్తుంటే ఆయనకు ముందుగా నీతి నడిచిద్దట. అందుకే మన దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరో తెలుసా? నీతిమంతుడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఏ పాపము లేనివాడు, ఏ లోపము లేనివాడు, ఏ శాపము లేనివాడు, ఏ దోషము తన మీద లేదు, ఏ శాపం తన మీద ఏడువాడు చేయట్లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైండు. నేను నీతిమంతుడు కనుక మీరు ఆ నీతి కలిగి ఉండండి. నీతిమంతులకి నేను ఎవరి కోసం వచ్చింది? ఆయన పాపుల్ని నీతిమంతులుగా మార్చడానికి లోకానికి వచ్చింది. అవినీతిని సత్యంలో మార్చడానికి లోకానికి వచ్చింది. అందుకే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేను తప్ప మరొక దేవుడు మీకు పొందకూడదు. అందుకే ఇక్కడ అంటాడు యెషయా గ్రంథం